వెల్కమ్ టు న్యాయం కోసం కార్యక్రమంలో ఇవాళ అసలు ఇంజెక్షన్ ఆర్డర్ అంటే ఏంటి, దాని పూర్తి వివరాలు, అండ్ ఆర్డర్ ఉల్లంఘిస్తే కనుక ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, ఆర్డర్ ఉన్నప్పుడు కూడా అక్రమ నిర్మాణాలు చేస్తే ఏవైనా చర్యలు తీసుకుంటారు, ఒకవేళ చర్యలు తీసుకుంటే ఎలా ఉంటాయి, వాటి గురించి మనం తెలుసుకుందాం. మనతో పాటు జాయిన్ అయ్యారు అడ్వకేట్ కోటిపల్లి అయ్యప్ప గారు. నమస్తే కోటిపల్లి అయ్యప్ప గారు. నమస్తే మేడం. అయ్యప్ప గారు, అసలు ఇంజెక్షన్ ఆర్డర్ అంటే ఏంటి? యాక్చువల్గా మనం ఈ విషయాన్ని చాలాసార్లు మన కార్యక్రమంలో తెలుసుకున్నాము. మరొకసారి ప్రేక్షకుల కోసం ఇంజెక్షన్ ఆర్డర్ అంటే ఏంటి, పూర్తి వివరాలు తెలియజేస్తారా? మనకి ఇంజెక్షన్ ఆర్డర్ అంటే ఏంటంటే నిలుపుదల చేయమని, ఏదైనా ఒక పనిని ప్రభుత్వం కానీ అలాగే ప్రైవేట్ వ్యక్తులు కానీ మన స్థలాల్లో కానీ మన పొలాల్లో కానీ ఎక్కడైనా అక్రమంగా చొరబడి వాళ్ళు ఏదైనా అక్రమ నిర్మాణాలు కానీ ఏదైనా సేద్యము కానీ వ్యవసాయాన్ని చేస్తున్నట్లయితే వారి పనులకి నిలుపుదల చేయమని చెప్పి ఇచ్చేటువంటి కోర్టు ఉత్తర్వులనే ఇంజంక్షన్ అంటారు. అంటే నిలుపుదల చేయమని యథావిధిగా. ఓకే, అంటే ఇప్పుడు ఆర్డర్ కనుక ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? ఆర్డర్ కనుక ఉల్లంఘిస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఖచ్చితంగా వారి మీద అనేక చర్యలు తీసుకోవచ్చండి. ఒకవేళ వాళ్ళు ఉల్లంఘించినటువంటి చర్యల్లో భాగంగా మనకి ఏదైనా ఆస్తి నష్టం జరిగితే, వాళ్ళు ఏదైనా మన ఆస్తిలోకి చొరబడి మనకున్నటువంటి విలువైన వస్తువులు కానీ విలువైనటువంటి ఏదైనా సామాగ్రి కానీ లేకపోతే పంటలు కానీ నాశనం చేసినప్పుడు ఆ నష్టపరిహారాన్ని కూడా వారి యొక్క వ్యక్తిగత ఆస్తుల నుంచి కూడా అటాచ్మెంట్ చేసుకుని పొందేటువంటి హక్కు కూడా ఉంటుంది. అలాగే కోర్టు ధిక్కరణ నేరం, ఒక కోర్టు ఒక ఉత్తర్వు ఇచ్చి ఆ స్థలంలో కానీ ఆ ఎవరైతే యజమాని ఉన్నారో ఆ యజమాని పూర్తి హక్కులు ఉన్నప్పుడు ఆ స్థలంలోకి ఎవరు చొరబడకుండా ఉండేలా ఇచ్చేటువంటి ఉత్తర్వులను కనుక ఎవరైనా ఉల్లంఘించి ప్రవేశిస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కూడా వారు శిక్షలు వేసేటువంటి అది కలిగి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇంజెక్షన్ ఆర్డర్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. దీనికి సంబంధించి ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా అడ్వకేట్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అయితే అయ్యప్ప గారు, అక్రమ నిర్మాణాలు చేపడితే కనుక ఇంజెక్షన్ ఆర్డర్లో చర్యలు తీసుకోవచ్చు అని అంటున్నారు. అంటే దానికి ముందే వీళ్ళకి నోటీస్ ఏమైనా ఇస్తారా, లేదా అక్రమంగా నిర్మించారు కాబట్టి ఎటువంటి నోటీస్ లేకుండా దాని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? అక్రమంగా నిర్మించడం అంటే ఇక్కడ రెండు రకాలు ఉన్నాయండి. ఇప్పుడు ఎవరైనా మన స్థలంలోకి చొరబడితే ఆ ఇంజక్షన్లు మూడు రకాలుగా ఉంటాయి. ఒక కేసు పూర్వాపరాలను పరిశీలించి తుది తీర్పు తర్వాత ఇచ్చేటువంటి ఇంజంక్షన్ ఆర్డర్ ని శాశ్వత ఇంజంక్షన్ అంటారు, పర్మనెంట్ ఇంజంక్షన్ అని అంటారు. అంటే వాళ్ళు శాశ్వతంగా ఇంజంక్షన్ అంటారు. అంటే ఒక ఏదైనా మన కోర్టులో వెళ్ళే టైంకి కూడా లేట్ అవుతుందని భావిస్తే అది మధ్యంతర మ్యాండేటరీ ఇంజంక్షన్ అనేది మధ్యంతరంగా అప్పటికప్పుడు ఇచ్చేటువంటి ఇంజంక్షన్ మ్యాండేటరీ ఇంజంక్షన్ అని. టెంపరరీ ఇంజంక్షన్ అంటే ఒక పని నిలుపుదల చేయమని ఇస్తాము, దానికి ఒక సర్టెన్ పీరియడ్ ఇస్తారు, ఆ పీరియడ్ తర్వాత మళ్ళీ కేసు అయ్యే వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉండాలండి. అటువంటి వాటిని టెంపరరీ ఇంజంక్షన్ అంటారు. ఆర్డర్ 9 అదే రూల్ నెంబర్ 39 ప్రకారం 38, 37 ఈ సెక్షన్ ప్రకారం సిపిసి ప్రకారం మనం ఈ ఇంజంక్షన్ ఆర్డర్ ని కోర్టు ద్వారా మనం పొందొచ్చు. సో ఉల్లంఘించిన వ్యక్తికి జైలు శిక్ష కూడా ఏమైనా ఉంటుందా ఈ రూల్ ప్రకారం? ఖచ్చితంగా ఉంటుందండి. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వాళ్ళు ఏదైతే వాళ్ళ స్థలాల్లోకి చొరబడి ప్రవేశిస్తున్నారో వారి మీద ట్రెస్పాస్ కింద 447 కింద కూడా అలాగే కేసులు నమోదు చేసి వాళ్ళ క్రిమినల్ కేసులు ఐపీసీ కింద ఆ కోర్టు ధిక్కరణ నేరం కింద కూడా సెక్షన్లు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి అధికారం కూడా పోలీసులకు ఉంటుందండి. ఓకే, అయితే అయ్యప్ప గారు, మీరు ఇంజెక్షన్ ఆర్డర్లో డీల్ చేసిన కేసెస్ ఎన్ని ఉన్నాయి ఇప్పటి వరకు? ఒకసారి ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్పగలరా? ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే వ్యవసాయ భూముల్లో ఒక టెండెన్సీ ఉండి వారి భూముల్లోకి అక్రమంగా చొరబడినటువంటి వ్యక్తులు వారి పంటలు నాశనం చేసినప్పుడు ఇంజంక్షన్ తీసుకోవడం కూడా జరిగింది. అలాగే విజయవాడలో నరేంద్ర వర్మ అని చెప్పి ఒక వ్యక్తి భూమిని చింతా శ్రీను అని చెప్పి ఒక అతను కబ్జా చేయడం కూడా జరిగింది. అది అజిత్ సింగ్ నగర్ లో అండి. దాన్ని కూడా ఇంజంక్షన్ ఆర్డర్ అనేది తీసుకురావడం కూడా జరిగింది. లీజు తీసుకుని అతను ఆ స్థలాన్ని ఫేక్ డాక్యుమెంట్ తోటి కబ్జా చేయడం కూడా జరిగింది. ఓకే, అండ్ ఉల్లంఘనపై సంబంధిత కోర్టులో పిటిషన్ ఏ విధంగా ఫైల్ చేయాలి ఉల్లంఘించిన వ్యక్తుల పైన? ఎవరైతే ఉల్లంఘిస్తున్నారో మన ఇంజక్షన్ ఆర్డర్ తో పాటు వారికి నోటీసులు కూడా వెళ్తాయి, కోర్టు ఉత్తర్వులు కూడా వెళ్తాయండి. వారి కనుక వారి దగ్గర ఏదైనా కోర్టు కనుక
రాంగ్ గా ఇచ్చి ఎవరికైనా వాళ్ళకు కూడా ఆ ఆస్తి మీద హక్కు కలిగి ఉంటే వారు కూడా కోర్టుకి వారి దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ని అన్ని కూడా సమర్పించుకుని వారు కూడా వాదన చేసుకోవచ్చు. వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారం లేకుండా నిరాధారమైనటువంటి ఆధారాలతోటి వాళ్ళు కోర్టుని ఆశ్రయించకుండా కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను ఉల్లంఘిస్తే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని, అక్కడ లాస్ అయినటువంటి డ్యామేజ్ ఎంత అయిందో ఆ డ్యామేజ్, అలాగే క్రిమినల్ కేసులు ఇవన్నీ కూడా కోర్టులో ఫైల్ చేసుకునేటువంటి అధికారం ఖచ్చితంగా హక్కు అనేది ఇంజక్షన్ ఆర్డర్ పొందిన వ్యక్తికి ఉంటుందండి. ఒకవేళ ఆ నిర్మాణ పనులను ఆపడానికి అవసరమైతే ఆపాలి అని అనుకుంటే కనుక ఈ వ్యక్తి కోర్టుని ఏమైనా అభ్యర్థన చేయొచ్చు అంటారా? పోనీ రిక్వెస్ట్ మీద ఏమైనా తీసుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అండి. ఆ కోర్టు ఉత్తర్వులు ఇస్తుందండి. అది కోర్టు పరిధిలో స్టేటస్ కో కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే యథావిధిగా ఉంచండి అని, ఎవరు ఎటువంటి చేయొద్దు, యథాస్థితిని కొనసాగించండి, ఎలా ఉందో అలా ఉంచమని చెప్పి స్టేటస్ కో కూడా తెచ్చుకునేటువంటి కేవిట్ కానీ స్టేటస్ కో కానీ ఇంజక్షన్ ఆర్డర్ కానీ ఇవన్నీ కూడా పనులు ఏదైనా అక్రమ నిర్మాణాలు చేపట్టినప్పుడు నిరోధించడానికి ఉపయోగపడుతుందండి. రైట్, ఫస్ట్ కాల్ చూద్దాం. శ్రీనివాస్ రెడ్డి లైన్ లో ఉన్నారు. హలో హలో, శ్రీనివాస్ రెడ్డి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గట్టిగా మాట్లాడండి కొంచెం. నార్కల్ డిస్ట్రిక్ట్. ఓకే, మీ సమస్య ఏంటి చెప్పండి. ఓకే మేడం, ఏం లేదు, ఇంజక్షన్ అంటే ఇప్పుడు నా పేరు మీద ఈ ఇల్లు ఉంది. హలో, వింటున్నా, చెప్పండి. ల్యాండ్ కూడా ఉంది కానీ అది మాది ఉమ్మడి కుటుంబం. హలో, చెప్పండి సార్, వినిపిస్తుంది. అదే హౌస్ మాత్రం హైదరాబాద్ లో ఉంటుంది, నా సొంత అది ఇల్లు. కానీ దీని మీద నా భార్య ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది అమ్ముకోవద్దని. ఇప్పుడు ప్రజెంట్ ఆమె అదే ఇంట్లో ఉంటుంది, నేను మాత్రం బయట ఉండాలి. అంటే ఆమెకి మీకు డిస్ప్యూట్స్ ఉన్నాయి, మీ భార్యకి మీకు? అది నా పేరు ఉన్న ఇల్లు అది. ఓకే, మీ స్వార్జితం కొనుక్కున్నారు ఆ ఇంటిని? అంతేనా? మీరు స్వార్జితం కొనుక్కున్నట్లయితే ఆమె ఇంజక్షన్ ఆర్డర్ మీ మీద వేసింది కాబట్టి ఆ ఇంజక్షన్ ఆర్డర్ మీద మీరు కౌంటర్ ఫైల్ చేయండి కోర్టులో. మీ దగ్గర ఉన్నటువంటి ప్రాపర్ గా ఉన్నటువంటి డాక్యుమెంట్స్, అలాగే హౌస్ ట్యాక్స్, కరెంట్ బిల్లు ఇవన్నీ పట్టుకుని వెళ్ళి మీరు దాని కౌంటర్ ఫైల్ చేస్తే ఇంజక్షన్ ఆర్డర్ తీయండి. అదే ఆవిడకి ప్రాపర్టీ ఓనర్ యాప్స్, నేనే ప్రాపర్టీ అసలైన ఓనర్ అని మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలతోటి ఆ ఇంజక్షన్ ఆర్డర్ మీద మీరు కౌంటర్ వేస్తే ఖచ్చితంగా మీ ఆర్గ్యుమెంట్ కూడా విని కోర్టు మీ ఆ ఇంజక్షన్ ఆర్డర్ అనేది రద్దుపరుస్తుందండి. రైట్, నిర్మల్ నుంచి రవి లైన్ లో ఉన్నారు. హలో మేడం, నమస్కారం మేడం. నమస్తే అండి, రవి గారు చెప్పండి. This call is being recorded. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఏం లేదు, అసైన్ ల్యాండ్ ఉంది సార్. అంటే అసైన్ ల్యాండ్ ఉంది, అది ఇంకా పంపిణీ జరగలేదు. మా అసైన్ ల్యాండ్ కి మనం వెళ్ళకూడదు కదండి. అసైన్ ల్యాండ్ దాని యాక్ట్ ప్రకారం అసైన్ ల్యాండ్ ని కొనడం కానీ అమ్మటం కానీ చేయకూడదు. దాని పంపిణీ జరగకపోతే పట్ట అయింది సార్. పట్ట ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు? అంటే పట్ట అంటే అది మా అన్నయ్య వాళ్ళ పేరు మీద అయింది. మీ అన్నయ్య వాళ్ళకి ఎవరు ఇచ్చారండి? ఎంఆర్ఓ గారు ఇచ్చారా? అవునవును, చాలా రోజుల క్రితం. దాంట్లో మీ ప్రాబ్లం ఏంటండి? రవి గారు మీ అన్నయ్య వాళ్ళకి ప్రభుత్వం వారు పట్ట ఇస్తే మీ ప్రాబ్లం ఏంటండి? హలో, విన్నారండి? మీ అన్నయ్య వాళ్ళకి ప్రభుత్వం వారు పట్టా ఇస్తే మీకు ప్రాబ్లం ఏంటి అని అడుగుతున్నానండి. రవి గారు, మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అసలు? అయితే మేడం చెప్పండి. మాది ల్యాండ్ కబ్జాకి గురైంది. ఇప్పుడు మేము ఎంసీకి ఆల్రెడీ సర్వే కోసం కట్టాము 3 సార్లు. మీకు సర్వేకి ఎందుకండి? ప్రభుత్వం ఇచ్చినటువంటి స్థలాలను ఎవరైనా కబ్జా చేస్తే ఎంఆర్ఓ గారు ఆఫీస్ లో ఎందుకు మీరు ఫిర్యాదు చేయలేదు? ఎంఆర్ఓ గారు మీకు న్యాయం చేయకపోతే ఆర్డీఓ గారు న్యాయం చేయకపోతే కలెక్టర్ గారికి కూడా మీరు అభ్యర్థన పెట్టుకునేటువంటి హక్కు మీకు ఉంటుందండి. ఎందుకంటే అది ప్రభుత్వం నిర్వాసితులకి, భూమి లేనటువంటి నిర్వాసితులకి పక్కా ఇల్లు కోసం ఇచ్చినటువంటి ఈ ఇంటి స్థలాన్ని ఎవరైనా కబ్జా చేస్తే మీకు ప్రభుత్వం పూర్తి హక్కులతోటి ఇస్తుంది. మీరు అందులో శాశ్వతంగా ఇల్లు కట్టుకోవచ్చు, నివాసం ఉండొచ్చు. అటువంటి హక్కులకు భంగం కలిగితే అది ప్రభుత్వం వారు ఇచ్చారు కాబట్టి అసైన్ ల్యాండ్ లో వేరే వ్యక్తులు చొరబడితే మీరు ఖచ్చితంగా ఎంఆర్ఓ గారికి, కన్సర్న్స్ డిపార్ట్మెంట్స్ కి మీరు కంప్లైంట్ ఇవ్వండి.
అక్కడ మీకు న్యాయం జరగకపోతే అప్పుడు మీరు కోర్టుని ఆశ్రయించండి. ఓకే సార్, ఓకే సార్. ఓకే, సో ఇంజెక్షన్ ఆర్డర్ ఉల్లంఘిస్తే ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఆస్తులు ఉంటే అటాచ్ చేయొచ్చా లేదా? ఇన్ కేస్ వాళ్ళకి ఒకవేళ ఆస్తులు ఏమీ లేవు అనుకోండి, ఆ టైంలో ఏం చేయాలి? ఇప్పుడు ఆస్తులు ఉంటే ఇంజంక్షన్ ఆర్డర్ ఉల్లంఘిస్తే ఆస్తులను అటాచ్ చేయడం కాదండి. ఇంజంక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా ఆ స్థలంలోకి అక్రమంగా చొరబడి వారి వ్యక్తిగత ఆస్తులకి ధ్వంసం చేసిన, వారి నష్టం కలిగించిన, ఆస్తి విధ్వంసం చేసి నష్టం కలిగించినప్పుడు మాత్రమే వారి ఆస్తుల మీద సుమోటగా ఎవరైతే వారికి ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తులు నాకు ఇంత నష్టం కలిగింది వారి వల్ల అని చెప్పి దాని మీద మీరు వేసుకోవచ్చు అండి. అంతే తప్పండి. ఇప్పుడు ఆస్తులు లేని వారు అంటున్నారు. ఇప్పుడు ఇంజంక్షన్ ఆర్డర్ని ఉల్లంఘిస్తేనే క్రిమినల్ కేసులు నమోదు చేయొచ్చు. కంటెంట్ ఆఫ్ కోర్టు కింద మళ్ళీ కోర్టుకి ఎవరైతే ఉల్లంఘించారో ఆ వ్యక్తుల మీద కంటెంట్ ఆఫ్ కోర్టు కింద, కోర్టు ధిక్కరణ నేరం కింద పిటిషన్ కూడా దాఖలు చేసుకుని వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేలాగా చేయొచ్చు అండి. వాళ్ళు అరెస్ట్ కూడా చేస్తారు. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. అనంత్ లైన్లో ఉన్నారు. హలో హలో మేడం చెప్పండి అనంత్ గారు, మీ డౌట్ ఏంటి? మేడం అనంత గోవర్ధన్ మేడం, నాగర్ కర్నూలు తాడూరు మండలం మేడం, తుమ్మల సూరు మండలం. హలో చెప్పండి. చెప్పండి మేడం, మా ఊర్లో ఒక ఆమె భర్త చనిపోతే వాళ్ళ మామక నుంచి విరాసత్ అయింది మేడం పొలం. హలో ఓకే మేడం, ఇప్పుడు వాళ్ళ మామ చనిపోయిండు, వాళ్ళ భర్త చనిపోయిండు. చనిపోతే ఆమెకు ఎకరా 31 విరాసత్ అయింది మేడం పట్టా. హలో చెప్పండి మేడం, వింటున్నాము, చెప్పండి సమస్య పూర్తిగా. చెప్పండి మేడం. వాళ్ళ మామ వాళ్ళ భర్త చనిపోతే ఎకరా 31 విరాసత్ ద్వారా పట్టా అయింది ఒక ఆమెకు. అయితే ఏం చేసిండు, ఆమెకు తెలియకుండా 4-5 సంవత్సరాల తర్వాత, 2-3 సంవత్సరాలు 4-5 సంవత్సరాల తర్వాత పక్క పొలమైన ఆ ఊరు మాజీ సర్పంచ్ 19 గుంటలు కొట్టేపించి ఆమె వాళ్ళు చేసుకున్నారు మేడం పట్టా, ఆమెకు తెలియకుండా చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఏం చేసిండు, నా భూమి నాకు 19 గుంటలు కట్ చేసామంటే మళ్ళీ పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకున్నాడు మేడం ఆయన. ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వరండి. ఎందుకంటే కోర్టుకు వెళ్ళకపోతే, కోర్టుకి ఎవరైనా ఇంజంక్షన్ ఆర్డర్ కి నోటీస్ ఇచ్చినప్పుడు దాని కౌంటర్ దాఖలు చేయకపోతే ఎక్సైడ్ పిటిషన్ కింద వాళ్ళు వేసినటువంటి ఎవరైతే దావా వేసారో అవతల ఆపోజిట్ రెస్పాండ్ అవ్వకపోతే వారికి కోర్టు వేసినటువంటి పిటిషనర్ కి మాత్రమే ఇచ్చేటువంటి జడ్జిమెంట్ ఉంటాయి. దాని ద్వారా పర్మనెంట్ ఇంజక్షన్ వచ్చి ఉంటది. మీరు పై కోర్టుకి మీరు కౌంటర్ దాఖలు చేసి ఈమె దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ ప్రకారం మీరు కోర్టులో కౌంటర్ ఫైల్ చేస్తే ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుందండి. మీ దగ్గర ఆమెకు ఉన్నటువంటి ఎకరం 30 సెంట్ల యొక్క డాక్యుమెంట్లు, ఆమెకి ఎలా ఆస్తి సంక్రమించిందో ఆ లెక్క డాక్యుమెంట్లు, ఎన్కమ్రెన్స్ సర్టిఫికేట్, అలాగే సర్టిఫికేట్ కాపీస్ ఇవన్నీ పట్టుకుని వెళ్ళి కోర్టులో మీరు దాఖలు చేసుకుని ఆ ఇంజంక్షన్ ఆర్డర్కి కౌంటర్ వేసుకోవాలండి. రైట్, ఎవరైనా ఫోన్లో మాట్లాడాలి, లైవ్లో మీ సమస్యను తెలియజేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్గా మీరు ఫోన్లో మాట్లాడండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. సుబ్బారెడ్డి కడప నుంచి లైన్లో ఉన్నారు. హలో సుబ్బారెడ్డి గారు, చెప్పండి మేడం. నా సమస్య ఈ హైకోర్టులో మామూలుగా స్టే తెచ్చుకున్నాయి మేడం. ఫస్ట్ భూమి జగనన్న కాలనీ కట్టారు, నా ఎకరా 11 సెంట్లలో రిజిస్ట్రేషన్ భూమిలో. మళ్ళీ వచ్చేసి కోర్టు ధిక్కరణ కింద మళ్ళా కేసు వేస్తున్నాము. మళ్ళా కేసు వేసి మళ్ళా 3వ కేసు తీర్పు తెచ్చుకొని హైకోర్టు యథాతథంగా ఉంటుంది భూమి, అతని భూమిని పొంది ప్రకారం అతని వారసత్వం కింద అతని మీద ఉంది, దాంతో ఎటువంటి నిర్మాణాలు చేయకూడదు, యథాతథంగా ఉంటుంది భూమి అని ఉత్తర్వులు ఇచ్చింది మేడం. అయినా వాళ్ళు దౌర్జన్యంగా ఇట్లా పోలీసు వాళ్ళు ఇట్లా వీళ్ళు గ్రామస్తులు దాడులు చేసి అక్రమంగా నిర్మాణాలు చేసింది మేడం. ఆ నిర్మాణాలు చేయడానికి ఇచ్చినటువంటి కరెంట్ బిల్లులు ఎవరు ఇచ్చారు? కరెంట్ మీటర్లు, ఆ కరెంట్ మీటర్లు ఎవరు ఇచ్చారు? ఆ రోడ్డుకి ఎస్టిమేషన్ ఎవరు ఇచ్చారు? అలాగే ఆ నిర్మాణాలకి పంచాయతీ వారు ఏమన్నా పర్మిషన్లు ఇచ్చారా? ఆ ఇళ్ల పట్టాలు ఇష్యూ చేసినటువంటి ఎంఆర్ఓ గారి పేరు, అలాగే ఇవన్నీ కూడా వీళ్ళందరినీ కూడా పార్టీల కింద చేర్చి కంటెంట్ ఆఫ్ కోర్టు కింద మీరు వేయండి. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఉల్లంఘించినందుకు వారి మీద చర్యలు ఉంటాయి. మీరు సమాచార హక్కు చట్టం కూడా పెట్టండి. ఎంఆర్ఓ గారిని అడగండి ఏ రకంగా ఏ ఆర్డర్ ప్రకారం మీరు ఆ స్థలాన్ని మీరు నష్టపరిహారం మీకు ఏమి ఇవ్వకుండా, మీ ప్రమేయం లేకుండా మీ భూమిని తీసుకోవడానికి ప్రభుత్వానికి ఎటువంటి హక్కు లేదండి. మనకి ఆస్తి హక్కు
భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 300A ప్రకారం ఆస్తి హక్కుకి వికాసం కలిగినప్పుడు అది పౌర హక్కుల్లో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్ కాకపోయినా కానీ అది ఒక హక్కు కింద పౌరులకు ఇచ్చినటువంటి ఒక హక్కు కింద భావించి మాత్రమే అది ఆస్తుల్ని కబ్జాలు గురైనా ఇటువంటి ఎవరైతే ప్రభుత్వం వారు అక్రమంగా తీసుకున్నా కానీ దాని నుంచి కూడా రక్షణ పొందడానికి అనేక చట్టాలు ఉన్నాయి మనకి. మీరు ఖచ్చితంగా మీరు ఎంఆర్ఓ గారిని కంప్లైంట్ పెట్టండి, ఎంఆర్ఓ గారి మీద కలెక్టర్ గారికి. ఆ కంప్లైంట్ నుంచి ఎటువంటి చర్యలు తీసుకున్నారో దాన్ని సమాచార పక్క చట్టం ద్వారా అడిగి ఇవన్నీ కూడా క్లబ్ చేసుకుని మీరు హైకోర్టులో కంటెంట్ ఆఫ్ కోర్ట్ కింద మీరు వేయగలిగితే ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుందండి. రైట్. ఇంజెక్షన్ ఆర్డర్ ఒకవేళ పొందిన వ్యక్తికి పోలీస్ రక్షణ అనేది ఉంటుందా? ఉంటే కనుక ఎలా తీసుకోవాలి? ఖచ్చితంగా ఉంటుందండి. ఇంజంక్షన్ ఆర్డర్ ఒక కోర్టు మ్యాజిస్ట్రేట్ కానీ జిల్లా స్థాయి కోర్టు కానీ ఏ కోర్టు అయితే ఇచ్చిందో ఆ కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఆ ఇంజంక్షన్ ఆర్డర్లు ఎవరైనా చొరబడితే మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్లు, ఇంజంక్షన్ ఆర్డర్ యొక్క కాపీ ఇవన్నీ కూడా పోలీస్ వారికి తీసుకుని వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలండి. ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా కేసు నమోదు చేస్తారు. ఒకవేళ ఇంజంక్షన్ ఆర్డర్ ఉండి పోలీసులు కూడా పట్టించుకోలేనప్పుడు మ్యాజిస్ట్రేట్ కోర్టులో మీరు ప్రైవేట్ కేసు వేయొచ్చు. అలాగే కోర్టు యొక్క ఉత్తర్వులను ఉల్లంఘించినట్లయితే ఒక పిటిషన్ కూడా మీరు వేసుకోవచ్చు అండి. అంటే ఎలా కోర్టు పోలీసులకి రక్షణ కల్పించమని కోర్టు నుంచి ఒక ఆర్డర్ వస్తుందా ఈ క్రమంలో? ఖచ్చితంగా వస్తుందండి. కన్సర్న్స్ పోలీసులు కూడా రెస్పాండెంట్స్ కింద పెట్టుకుని మాకు పోలీసుల నుంచి సహకారం లేదు, మాకు కోర్టు ఉత్తర్వులను కూడా అమలు జరిపించేలాగా పోలీస్ ప్రొటెక్షన్ ఇమ్మని చెప్పి మనం వేసుకోవాలి. ఓకే. అయితే ప్రొటెక్షన్ ఎన్ని రోజుల వరకు ఉంటుందంటారు? అంటే ప్రొటెక్షన్ ఎన్ని రోజుల వరకు ఉంటుందంటే ఇంజంక్షన్ ఆర్డర్ ఉన్నంతకాలం ఉంటుందండి. అంటే ఒక పోలీసులు అది కాదండి. ఇంజంక్షన్ ఆర్డర్ అంటే ఏంటి, ఒక కోర్టు ఉత్తర్వును ఉల్లంఘిస్తే అది ఖచ్చితంగా దాన్ని అమలుపరచవలసినటువంటి బాధ్యత పోలీసుల మీదే ఉంటుందండి. ఓకే. సో ఇంజెక్షన్ ఆర్డర్లో అంటే కోర్టు స్పష్టంగా పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వమని కనుక ఆదేశిస్తే పోలీసులు సహాయం ఎంతవరకు చేస్తారు? అండ్ కోర్టు ఖచ్చితంగా కోర్టు రైట్స్ అనేవి పాటించాల్సిందే కదా పోలీసులు. ఒకవేళ నిజంగా పోలీసులు ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి? పోలీసులు కనుక రక్షణ ఇవ్వకపోతే పోలీసు వ్యక్తులను కూడా ఒక రెస్పాండెంట్స్ గా చేర్చి ఎవరైతే చేర్చారో పోలీసులు కూడా వాళ్ళ కుమ్మక్క అయ్యారు, మేము కంప్లైంట్ ఇచ్చాము, మేము కోర్టు ఉత్తర్వులని కూడా పరిశీలించమని చెప్పి పోలీసు వారికి చెప్పినప్పటికీ కూడా మాకు పోలీసు వారు న్యాయం చేయట్లేదని చెప్పి మనం కోర్టుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా పోలీసు వారికి కూడా ఆదేశాలు ఇస్తుందండి. ఏ కారణం చేత యాక్షన్ తీసుకోలేదు వాళ్ళు కోర్టు వారికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఓకే. అసలు ఇంజెక్షన్ ఆర్డర్కి సంబంధించి కోర్టు ఏ విషయాలు పరిశీలిస్తుంది, ఏవేవి పరిగణలోకి తీసుకుంటుంది అంటారు? ఇప్పుడు ఇంజెక్షన్ ఆర్డర్ అనేవి ప్రతిసారి వచ్చేవండి. చాలా మటుకి పబ్లిక్ అందరూ కూడా మెయిన్ గా లాయర్లు అందరి దగ్గరికి వచ్చి ఇంజెక్షన్ ఆర్డర్ తెప్పించండి అంటారు. ఇంజెక్షన్ ఆర్డర్ అంటే కోర్టులు ఎప్పుడు ఇస్తాయి? ఆ పూర్తి స్థాయిలో ఆ భూమికి పూర్తి హక్కుదారులు ఉన్నట్టు వాళ్ళకు ఉన్నటువంటి దస్తావేజులు కానీ వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు కానీ అన్ని ప్రాపర్ గా ఉండి ఎవరైతే అక్రమంగా చొరబడుతున్నారో వారి మీద ఎప్పుడైనా గతంలో పోలీస్ కేసులు కానీ ఇవన్నీ కూడా పరిశీలిస్తుందండి. అలాగని ప్రతి ఒక్కదానికి ఇంజెక్షన్ ఆర్డర్ అనేది కోర్టులు ఇవ్వచ్చు. కానీ మనం ఇచ్చినటువంటి ఆర్గ్యుమెంట్, మన దగ్గర ఏదైతే పిటిషనర్కి ఉన్నటువంటి డాక్యుమెంట్స్, ఇవన్నీ లీగల్ రైట్స్ ఇవన్నీ వెరిఫై చేసి అవన్నీ నిజమని కోర్టు నమ్మితే వారికి రక్షణ కోసం వారి స్థలంలో ఎవరు కబ్జాలు చేయకుండా, అన్యాక్రాంతం చేయకుండా, లేకపోతే అక్రమంగా చొరబడకుండా కోర్టు ఉత్తర్వులు అనేది ఇస్తుందండి. అయిపు గారు ఒకసారి ఆర్డర్ 39 రూల్ 2A గురించి వివరిస్తారా మరోసారి? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మన ఇంజంక్షన్ ఆర్డర్లో చాలా రకాలు ఉంటాయండి. అదే నేను ఇందాక కూడా చెప్పానండి. టెంపరరీ ఇంజంక్షన్, పర్మనెంట్ ఇంజంక్షన్, మ్యాండేటరీ ఇంజంక్షన్ అనేది ఉంటాయండి. ఈ ఇంజంక్షన్ ఆర్డర్లో మ్యాండేటరీ ఇంజంక్షన్ అంటే ఏంటంటే ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ ఇంజంక్షన్ కనుక ఇవ్వకపోతే అవతల వ్యక్తులు పిటిషనర్ కి నష్టం కలిగిస్తారు, ఆ స్థలంలో కబ్జాలు చేస్తారు, చొరబడిపోతారు అనేది కోర్టు వారు నమ్మగలిగేలాగా మనం మన దగ్గర ఉన్నటువంటి లీగల్ రైట్స్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే కోర్టు దాన్ని నమ్మి ఇచ్చేటువంటి ఉత్తర్వులు. అలాగే టెంపరరీ ఇంజంక్షన్ కనీసం అట్లీస్ట్ అది ఒక రాత్రి కొంతమంది కబ్జా చేసి ఏదైనా కట్టేస్తాం అనుకో, ఆ రాత్రి కట్టేస్తున్నట్లని మనం టెంపరరీ ఇంజంక్షన్ అంటారు పొందొచ్చు. రైట్. ఇంజెక్షన్ ఆర్డర్ గురించి చాలా చక్కగా వివరించారు. చాలా మంచి డీటెయిల్స్ కాలర్స్ అందరికీ కూడా చెప్పారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యాయం కోసం. వచ్చే వారం న్యాయం కోసంలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.